శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి సాష్టాంగ నమస్కారం చేస్తూ అన్నమాచార్యుల వారు మనకు అందించినటువంటి 32,000 సంకీర్తనలో కొన్ని సంకీర్తనలను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమీదుల మెరసే దేవదేవుడు, తిరుమీదుల మెరసే దేవదేవుడు, గరిమల మించిన సింగారముల తోడను తిరుమీదుల మెరసే దేవదేవుడు, దేవదేవుడు, దేవదేవుడు. తిరుదండలపైనేగే దేవుడిదే తొలినాడు, సిరులా రెండవ నాడు శేషుని మీద. తిరుదండలపైనేగే దేవుడిదే తొలినాడు, సిరులా రెండవ నాడు శేషుని మీద. మురిపేన మూడో నాడు ముత్యాల పందిరి కింద, మురిపేన మూడో నాడు ముత్యాల పందిరి కింద, పొరినాలుగో నాడు పువ్వు కోవెలలోన తిరుమీదుల మెరసే దేవదేవుడు, దేవదేవుడు, దేవదేవుడు. గక్కన 5వ నాడు గరుడుని మీద, ఎక్కెను 6వ నాడు ఏనుగు మీద. గక్కన 5వ నాడు గరుడుని మీద, ఎక్కెను 6వ నాడు ఏనుగు మీద. చొక్కమై 7వ నాడు సూర్య ప్రభలలోనను, చొక్కమై 7వ నాడు సూర్య ప్రభలలోనను, ఎక్కువ తీరును గుర్రమెనిమిదో నాడు తిరుమీదుల మెరసే దేవదేవుడు, దేవదేవుడు, దేవదేవుడు. కనకపుటందలము కదిసి 9వ నాడు, పెనచి 10వ నాడు పెండ్లి పీట. కనకపుటందలము కదిసి 9వ నాడు, పెనచి 10వ నాడు పెండ్లి పీట. ఎనసి శ్రీ వెంకటేశుడింతి అలమేల్ మంగతో, ఎనసి శ్రీ వెంకటేశుడింతి అలమేల్ మంగతో, వనితల నడుమను వాహనాల మీదను, వనితల నడుమను వాహనాల మీదను తిరుమీదుల మెరసే దేవదేవుడు, గరిమల మించిన సింగారముల తోడను తిరుమీదుల మెరసే దేవదేవుడు, దేవదేవుడు, దేవదేవుడు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరువీధుల మెరిసే దేవదేవుడు అనే సంకీర్తన ద్వారా శ్రీమాన్ శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు తిరువీధులలో నడయాడేటటువంటి పెరుమాళ్ల గురించి తెలియజేస్తున్నారు. స్వామి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంపై వస్తారు. ఎవరయ్యా వారందరూ అంటే స్వామివారి పరమ భక్తుడు ఆదిశేషుడు. తల్లిని అనుగ్రహించడానికి శ్రీమన్నారాయణునికై పరితపించి తపస్సు చేశాడు. తల్లికి శాప విమోచనాన్ని కలిగించాడు. కాబట్టి ఆ తల్లి ప్రేమకు ఉప్పొంగిపోయిన భగవానుడు ఆదిశేషుణ్ణి తన వాహనంగా చేసుకున్నాడు. ఇలా ఒక్కొక్క వాహనానికి ఒక్కొక్క చరిత్ర కలిగి ఉన్నది. అనగా మాతృవందనం అనేది ఎంత గొప్పది, మాతృ ప్రేమ అనేది ఎంత గొప్పది అనేది తెలియపరుస్తూ అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తన చేస్తూ ఉంటే మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు విశేషంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అలాగే శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరిపిస్తూ అందులో భాగంగా విశేషంగా వాగ్గేయకార కీర్తనలను, అన్నమాచార్య కీర్తనలని మా గురువు గారి ద్వారా తిరుమల తిరుపతి మాడ వీధులలో గానం చేయిస్తూ 150 సార్లు వారికి అవకాశాన్ని అందించి పరమాత్ముని దయగలిగిన వారిగా వారికి
పేరెనికగన్నారు. అటువంటి గురువు దగ్గర శిష్యులుగా ఉన్నందుకు మేమందరం ఆ గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ దేవదేవుని ఆశీర్వాదం మా అందరిపై ఉన్నది అనే భావన చేస్తూ ఉన్నాము. అన్నమాచార్యుల వారు భగవంతుని యొక్క విశేష వాహనాల్ని ఈ సంకీర్తనలో వర్ణన చేశారు. ఓం నమో వెంకటేశాయ.